చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆమె అభిమానులు ప్రార్థనలు చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ త్వరగా కోలుకోవాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. మరోవైపు 600 మంది జయ అభిమానులు 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కనకదుర్గ అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి దినకర్ చెన్నై నుంచి అందిస్తారు. తమిళనాడులో 21 రోజులుగా అమ్మ జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది. అయితే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నిపుణులంతా కూడా ఆవిడ ఇంకా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిని తెలియజేసుకుంటున్నారు. అయితే అమ్మ బాగుండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు దాదాపు 600 మందికి పైగా ఉన్నటువంటి మహిళలు ఇక్కడ అమ్మ బ్యాడ్జీలు కట్టుకొని అమ్మ ఇచ్చినటువంటి చీరలు కట్టుకొని ఒళ్ళు బాగా ఇంటికి రావాలా, ఆమె బాగా చూడాలా, మేము మంచి భారీగా ఉండి మాకు మంచి అంతా చేయాలా, మాకు కావాల్సినంత చేసామి, మేము అడిగినంతా చేస్తుంది ఆమె. ఎందుకు ఇంత ఇలా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆమె ఒళ్ళు బాగా రావాలా, ఆమె మా ఎదురుకు వచ్చి నిలిచి మా ఎదురుకు మాట్లాడాలా, అమ్మ నా ఒళ్ళు బాగా అయిపోయిందని చెప్పాలా. ఆమె ఒళ్ళు బాగాలేదని చెప్పిన వాళ్ళ నుంచి మా ఒళ్ళే మాకే నిండా కష్టంగా ఉండదు, మాకే ఒళ్ళు బాగాలేనట్టుగా అయిపోయింది. ఇప్పుడు బాగుండి ఆమెకే ఉండదంటే మేమంటే ఏం చేయాలా? ఇప్పుడు ఏం పూజ చేస్తున్నారు? ఎవరు ఈ పూజ ఏంది? ఆ అమ్మకి ఒళ్ళు బాగా కావాలనేసి పాలు పూజ చేస్తున్నాము, పాల అభిషేకం అమ్మవారికి చేస్తున్నాము. ఆ అమ్మ మనసులో దూరి ఆ అమ్మకి ఒళ్ళు బాగా రావాలి ఇంటికి. ఈ చీర అమ్మ ఇచ్చింది, అమ్మ ఇచ్చిన చీర అమ్మ ఇచ్చింది, అంతా అమ్మ ఇచ్చింది. నాకు ఎంతో చేసింది ఆమె నాకు. ఇక్కడ అనేక మంది తమిళ వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇలా మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ అందరూ కలశాలు ఎత్తుకొని కలశాల ద్వారా అమ్మ బాగుండాలా అని చెప్పి కూడా మొత్తం అంతా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నారు. ఈవిడతో పాటు చాలా మంది అనేక మంది మహిళలు ఇలా దాదాపు 650 మందికి పైగా మహిళలంతా కూడా ఇలా కలశ పూజ చేస్తూ కలశంలో పాలు తీసుకుని వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలకు రెడీ అవుతున్నారు. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి. அம்மாக்காக அம்மா உடம்பு நல்லா ஆகணும், அதுக்காக நான் பண்றோம். ஓம் சக்தி பராசக்தி அம்மா நல்லா. ఇక్కడ చూస్తున్నాం అనేక మంది మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంకా వస్తూనే ఉన్నారు. దాదాపు చాలా మంది మహిళలు కూడా వస్తున్నారు. ఇలా బ్యాడ్జ్ వేసుకొని కూడా అమ్మ ఇచ్చినటువంటి చీర కట్టుకొని కూడా వస్తున్నారు. ఎందుకు మీకు ఇంత ప్రేమ అమ్మ అంటే? அம்மான்னா நல்லா நம்ம நல்லது செய்கிறாங்க, நல்லது பண்ணுறாங்க, எல்லாமே நம்மளுக்கு ஹெல்ப் பண்ணுறாங்க. அதனால் அவங்க சீக்கிரம் குணமடைஞ்சு வெளியே வரணும்னு வேண்டிக்கிறேன். அந்த பால் இருக்குது, தேங்காய் இருக்குது, மஞ்சள் குங்குமம் இருக்குது, எல்லாம் நல்லபடியாக வரணும். వేపల చూడొచ్చు ఇలా దాదాపు వందలాది మంది మహిళలంతా కూడా ఇలా మొత్తం ఇలా కలశాలు పెట్టుకొని అమ్మ బాగుండాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయొచ్చు. ఇక్కడ దగ్గరలో చూడొచ్చు మనం లైన్ అంతా కూడా వందలాది మంది మహిళలు ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళైతే కావచ్చు, అమ్మ అభిమానులు అయితే కావచ్చు, అమ్మ భక్తులు అయితే కావచ్చు, ఎవరైనా కూడా అది பணியில் அமரணும், நீ சீக்கிரம் விரைவில் நலம் பெற்று ஆட்சியில் அமரணும். அம்மாக்காக நாங்கள் விரதம் இருந்து பால் கூட சீக்கிரம் குணமாகணும். அம்மா நாங்கள் எல்லா தெய்வத்துக்கிட்ட வேண்டிக்கிறோம். ఇది అమ్మ త్వరగా రా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవతలను పూజిస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటివి తమిళనాడులో ప్రతి చోట జరుగుతున్నాయి. ఈరోజు విజయదశమి కావడం అలాగే పండుగ కూడా కలిసి రావడంతో కూడా అనేక మంది పండుగ చేసుకోకుండా అమ్మ இன்னைக்கு దసరా పండుగ இருக்கு, நீ எதுக்கு அது பண்ணல? அம்மா நல்லா இருக்கணும், அவங்க கொண்டாடி சீக்கிரம் வெளியே வரணும்ன்ற ஒரே நல்ல సంతోషமா கொண்டாடலாம். இது மாதிரி எத்தனையோ கொண்டாடலாம். అమ్మ హాస్పిటల్ నుంచి బయటకు వస్తే ఇలాంటి దసరాలు వందలాది చేసుకుంటాం. అమ్మ బయటకు రావడమే మాకు అత్యంత ఆరోగ్యకరమైనటువంటి పండగ అని చెప్పి కూడా వీళ్ళు అంటున్నారు. మరి వీళ్ళ పూజలు ఫలిస్తాయా, అమ్మ ఎప్పుడు బయటకు వస్తుందా అన్నది మాత్రం వేచి అమ్మ బాగా రావాలా, బాగా ఒళ్ళు బాగా చేసుకుని రావాలా, మాకు అదే సంతోషం. మాకు సంతోషంగా మేము ఏ కోవెలకు పోయి పూజ చేస్తున్నారు మీరు ఇప్పుడు? మా అమ్మకు వస్తే చేస్తాం. ఏ కోవెల టెంపుల్ ఏది? టెంపుల్ పెరిపాలి దగ్గరలో ఉన్నటువంటి పెరిపాలమ్మ అంటే పెద్దమ్మ టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. సో అమ్మ టెంపుల్కి వెళ్ళి పూజ చేస్తున్నామని చెప్పి కూడా వీళ్ళు అంటున్నారు. అమ్మ బయటకు వస్తే దసరా పండుగలు ఇలాంటివి ఇంకా బాగా చేసుకుంటామని కూడా వాళ్ళు అంటున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. తమిళనాడు వ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజుకి 20 రోజు జయలలిత హాస్పిటల్లో జాయిన్ అయ్యి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరి పూజలు ఫలించి అమ్మ బయటకు వచ్చి వీళ్ళకి దర్శనం ఇస్తుందా లేకపోతే డాక్టర్లు ఏం చెప్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ ప్రతాప్తో దినకర్ NTV చెన్నై.